హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలో ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇంకా మాకు చిన్న చిన్న వస్తువులు అయితే మేము కొనుక్కోవాలి. అవి అయితే కొనుక్కొని సరదాగా ఒక రౌండ్ డేస్ అయితే వద్దాం అనుకుంటున్నాము. ఇంకా నేనైతే ఈరోజు చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము. ఎండ కాస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ రోజు అంతా నేడే ఉందన్నమాట మా కోసం. ఓకే, ఇంకా మార్కెట్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఒకప్పుడు మార్కెట్ లోపలే జరిగేది మార్కెట్, ఇప్పుడు రోడ్డు మీద కూడా పెట్టేస్తున్నారనమాట. అసలు మంగళవారం అయితే ఖాళీ ఉండదు, కానీ ఏంటంటే ఆ రోజు వర్షం పడడం వల్ల కొంచెం ఖాళీ అయిందన్నమాట. ఇంక మేము మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాము. కొంచెం ఈవినింగ్ వర్షం తగ్గింది. ఇక్కడైతే నెక్స్ట్ స్వీట్ కార్న్ తీసుకుందామని వచ్చామన్నమాట. కాకపోతే అవి స్వీట్ కార్న్ కాదు, మామూలు మొక్కజొన్న పత్తులు అన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లోకి స్టూల్ తీసుకుందాం అనుకుంటున్నాము. మా పిల్లలు అయితే స్టూల్ ఎరగొట్టేశారనమాట, ఇద్దరు ఫైటింగ్ చేసి. మొత్తానికైతే మాకు ఒక స్టూల్ కావాలని అడుగుతున్నాము. కాకపోతే మేము అడిగింది అక్కడ లేదనమాట. వాళ్ళైతే చిన్న స్టూల్ చూపించారు. ఇంకా మాకైతే అది సరిపోదన్నమాట. వేరే స్టూల్ కోసం అయితే చూస్తున్నాము. ఇంకా మనకు కావాల్సిన స్టూల్ అయితే దొరకలేదన్నమాట. ఇంకా వేరే దగ్గర చూద్దాంలే అని వదిలేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఫిష్ మార్కెట్కి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. మేమైతే రొయ్యలు తీసుకుందామని అనుకున్నాము. మొత్తానికి అయితే ఎలాగోలా బేరం ఆడి ఒక అరకిలో రొయ్యలు అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ చేపలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఇక్కడ అయితే నిజంగా ఒక్కోసారి బతికిన చేపలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా వారైతే ఒక చేప కూడా తీసుకుందాం అని అన్నారు. ఈ చిన్న చేప అయితే తీసుకున్నాం అనమాట. ఒకటి కేజీ ఉంది ఈ చేప. మొత్తానికి అయితే కొంచెం రొయ్యలు కొంచెం చేప అయితే తీసుకొని చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. నాకైతే చేపలు చేయడం రాదనమాట, అందుకే చేయిస్తున్నాము. ఫైనల్లీ ఫిష్ అయితే కట్ చేసేస్తున్నారనమాట. యాక్చువల్లీ చేపలు అంటే మా ఆయన గారికి ఎక్కువ ఇష్టం, మా ఇంట్లో ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా ఈ ముక్కలు పట్టుకెళ్ళి అయితే ఇంటి దగ్గర పులుసు పెట్టేయడమే. ఇంకా ఇలా సెకండ్ క్లాస్కా నువ్వే తీయు. ఫైనల్లీ ఫిష్ మార్కెట్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ చూడండి రాగులు అండ్ సజ్జలు జొన్నలు అంటే చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. బొబ్బర్లు అండ్ కుంకుడుగాయలు, వీటి పేరేటో మర్చిపోయాను, చెప్పారు కానీ. ఇంకా నెక్స్ట్ అన్ని రకాలు కుంకుడుగాయలు, ఇంకా మనకి ఏం కావాలో అన్ని రకాల పప్పులు కూడా ఉన్నాయి. ఇంకా నేనైతే కొమ్ము శనగలు తీసుకుంటున్నాను అనమాట, ఒక అరకిలో. కొమ్ము శనగలు అయితే ప్యాక్ చేయించాను, ప్రోటీన్ ఫుడ్ కదా. నెక్స్ట్ వేరే ఫ్యాన్సీ షాప్కి వచ్చామన్నమాట పీట కోసం. ఇందాక చెప్పాను కదా అక్కడ దొరకలేదని, ఇక్కడైతే తీసుకున్నామన్నమాట పీట. ఇంకా నెక్స్ట్ అయితే హాట్ చాట్ బండి కనిపించింది, ఇంకా అక్కడికైతే వచ్చాము. మేమైతే ఏదైనా పని ఉండి ఈవినింగ్ టైంలో బయటకు వస్తే మాత్రం పానీపూరి కంపల్సరీ తింటామన్నమాట. మా ఫేవరెట్, అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం పానీపూరి అంటే. మా పిల్లలకి సైతం చాలా ఇష్టం అన్నమాట. అయినా ఎవరు ఇష్టపడుకుంటూ ఉంటారు చెప్పండి పానీపూరి. నేనైతే 1 ప్లేట్ లాగించేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అలా ముందుకెళ్తుంటే మా వారికి చిన్న పని ఉందన్నమాట ఏటీఎం దగ్గర. ఆ పని చూసుకొని అయితే వస్తున్నారు. నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో లైటర్ పోయిందనమాట, గ్యాస్ లైటర్. ఇంకా అది కొనడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి రకరకాల గరిట్లు అండ్ డిబ్బీలు అండ్ ఏంటవి సిబ్బరేకులు అండ్ ఏంటది ఆ టీ చెక్కాలు, ఏం కావాలంటే అవి ఉన్నాయన్నమాట. మొత్తానికి అయితే నేను లైటర్ అడుగుతున్నాను, చూపించారు. స్టీల్ లైటర్ తీసుకున్నాం అనమాట. చూడండి ఇదైతే మాత్రం 80 రూపీస్ చెప్పారు, కానీ 50 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. చూసారు కదా, బాగుంది కదా లైటర్. ఫైనల్లీ ఇదైతే తీసేసుకున్నాం. మరి ఇంకా మా పిల్లల కోసం అయితే నూడిల్స్ కోసం వచ్చాము. ఇంకా నెక్స్ట్ మా మామగారికి ఏమో ట్యాబ్లెట్స్ కావాలంటే అవి అయితే తీసుకుంటున్నారనమాట మా వారు.
ఇంకా అంతే, ఫైనల్లీ మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, బాయ్.